శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక అద్భుతమైన లీల మనం తెలుసుకుందాం. మహాస్వామి వారి లీలలు ఎన్నో మనం మన ఛానల్‌లో చెప్పుకున్నాం కదా! ఈరోజు ఈ అద్భుతమైన లీల వింటూ ఉంటే మీ కళ్ళల్లో నుంచి కూడా ఆనంద భాష్పాలు అలా వచ్చేస్తూ ఉంటాయి. మీరు కూడా మానసికంగా మహాస్వామి వారి పాదాలు కడిగేస్తూ ఉంటారు మీ కన్నీటితో. అంతటి అదృష్టం రావాలి అంటే ఒక్కసారి కామెంట్‌లలో జయ జయ శంకర, హర హర శంకర అని అనుకుంటూ ఈ లీలని మనస్ఫూర్తిగా మనం కూడా ఆస్వాదిద్దాం. ఒక్కసారి మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మోహన్ గారు పంచుకున్న అనుభూతి. అద్భుతం. ఇందులో 2 సంఘటనలు. ఒకటేమో మోహన్ గారి సోదరుడికి జరిగిన అద్భుతమైతే, రెండవది ఆయనకి ప్రత్యక్ష అనుభవం. ఈ మోహన్ గారి అన్నయ్య దుర్గా ప్రసాద్ గారు. ఆయనకి మహాస్వామి వారి మీద అపారమైన భక్తి ఉండేది. కానీ ఎప్పుడూ ఆయన్ని చూడలేదు. ఆ రోజుల్లో మహాస్వామి వారు ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నంలో విడిది చేసి ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులొస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారి ఆశీర్వచనం తీసుకోవాలని, ఒక్కసారి దగ్గరగా చూడాలని తహతహలాడిపోతున్నారు. ఈ దుర్గాప్రసాద్ గారు కూడా స్వామివారిని దర్శించుకోవటం కోసం వెళ్లారట. ఎందుకంటే ఆయన జీవితంలో ఎంతో కష్టకాలం నడుస్తోంది ఆ సమయంలో. ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా చితికిపోయున్నారు. ఒక్కసారి స్వామివారి ఆశీర్వచనం తీసుకుంటే బావుంటుందని అక్కడికి వచ్చారు. కానీ జనసందోహం. అసలు స్వామివారికి దగ్గరికి వెళ్ళే అవకాశమే ఆయనకి దొరకలేదు. అందుకే దూరంగా ఒక మూల కూర్చుని, స్వామి ఒక్కసారి మిమ్మల్ని దర్శించుకుంటే చాలు, ఒక్కసారి మిమ్మల్ని దగ్గరగా చూస్తే చాలు అని మనసులో తపన పడిపోతున్నారు. అంతలో ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. మహాస్వామి వారు ఒక్కసారి జనసమూహం వైపు చూసి, దుర్గాప్రసాద్ ఇలా రా అని పిలిస్తే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. వాళ్ళ అన్నయ్య కూడా. నన్ను పిలిచారా? నన్నే పిలిచారా? అని తన చెవులని తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఎప్పుడూ మహాస్వామి వారిని కలవలేదు. తన పేరు కూడా చెప్పలేదు. మరి స్వామివారికి తన పేరు ఎలా తెలిసింది? ఈ ప్రశ్నకి సమాధానం భగవంతుడికి, మహాస్వామి వారికి మాత్రమే తెలుస్తుంది. అంతేనా? సరే, జనసమూహాన్ని దాటుకుంటూ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి సాష్టాంగం చేశారు. ఆనందం, బాధ, భక్తి అన్నీ ఒక్కసారిగా ఉప్పొంగిపోతున్నాయి. ఆయన కళ్ళ నుంచి కన్నీటి వర్షం ధారగా ప్రవహిస్తోంది. ఆ కన్నీటితోనే మహాస్వామి వారి పాదాలను కడిగేశారా అన్నట్టుగా ఆయన కంటి నుంచి నీరు అలా వస్తుంది. మహాస్వామి వారు ప్రేమగా, ఆప్యాయంగా ఆయనతో అన్నారు, బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి, త్వరలో నీకొక మగబిడ్డ పుడతాడు అని. అలా ఆశీర్వదించి దుర్గాప్రసాద్ని పంపేశారు. కాలం గడిచింది. మహాస్వామి వారు చెప్పినట్లుగానే ఆయన జీవితంలో ఒక్కొక్కటిగా కష్టాలు తొలగిపోయాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కుటుంబంలో ఆనందం తిరిగొచ్చింది. కొద్ది రోజుల తర్వాత మహాస్వామి వారి ఆశీర్వచనం నిజమైంది. వాళ్ళ అన్నయ్యకి ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకి కృతజ్ఞతగా పేరు పెట్టుకున్నారు, చంద్రశేఖరన్ అని. ఇదంతా ఎందుకు జరిగిందంటారు? స్వామివారిని చూడకపోయినా ఆయన్ని దర్శించాలి, ఆయన్ని చూడాలి అని తపన పడిపోయారు చూసారా? ఆ తపని స్వామివారికి దగ్గర చేసి ఆయన ఆశీర్వచనం పొందేలాగా చేసింది. అది ఒక అనుభవం అయితే, ఇప్పుడు వినబోయేది ఇంకా అద్భుతం అన్నమాట. ఈ మోహన్ గారు హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో చిన్నప్పటి నుంచి ఆయనకి శాస్త్రవేత్త కావాలని కల ఉండేది. కొత్త విషయాలు కనిపెట్టాలని అనుకునేవారట. ఒకరోజు ఆయన ముఖం మీద ఎక్కువగా ముటమలుంటే దాన్ని తగ్గించుకోవటం కోసం ఒక ప్రయోగం చేశారట. సాలిసిలిక్ యాసిడ్, కర్పూరము, నూనె కలిపి నుదుటి మీద రాసుకున్నారట. అంతే, క్షణాల్లో భరించలేని మంట. వెంటనే అద్దం ముందు చూసుకుంటే అసలు ఆ దృశ్యం చూస్తే భయం వేసింది. ఎందుకంటే ఆ నుదుటపై ఆయన ఏదైతే రాశారో అక్కడ అంత భాగం కాలిపోయి, చర్మం ఊడిపోయి లోపల నుంచి మాంసం కనిపిస్తుంది. మందులు వాడారు, వైద్యులని కలిశారు. అదే ఈ పుండైతే మానింది గాని మచ్చ మాత్రం చాలా పెద్దగా ఉండిపోయింది. అలాగే కాస్త నొప్పి కూడా ఉండిపోయిందనమాట. ఆ మచ్చను చూసిన ప్రతి ఒక్కరూ ఎందుకు అలా జరిగింది అని అడిగేవారు. కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడేవారనమాట. ఒకరోజు ఈ మోహన్ గారికి ఒక విచిత్రమైన కలొచ్చిందిట. తెల్లని వస్త్రం ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. నడుము చుట్టూ ఒక అంగవస్త్రం, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, ఆయన ముఖంలో వర్ణించలేని ప్రశాంతత.
అంతటి అద్భుత మూర్తి ఈ మోహన్ గారి ముందు నిలబడున్నారు. ఆయన మోహన్ గారిని చూస్తూ, "నీ ముఖం మీద ఉన్న మచ్చ గురించే కదా నువ్వు బాధపడుతున్నావు. ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు తెల్లవారుజామున బావి నీటితో తలస్నానం చెయ్యి. ప్రతి సాయంత్రం మీ ఇంటికి దగ్గరగా నాగేశ్వర స్వామివారి ఆలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి శివలింగాన్ని దర్శించు. కానీ ఒక్కరోజు కూడా మానకు. నెల తరువాత నీ ముఖం మామూలుగా మారిపోతుంది" అని కలొచ్చింది. మొదట దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మోహన్ గారికి కలలో వచ్చిన ఆ వృద్ధుడి ముఖం మాత్రం పదే 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 కళ్ళ ముందు కనిపిస్తోందట. చివరికి అనుకున్నారట, సరే చేసి చూద్దాం. ఇన్ని ప్రయత్నాలు చేశాం, ఏమీ ఉపయోగం కనిపించలేదు. ఆయన ఎందుకు చెప్పారో అని ఆయన మరుసటి రోజు తెల్లారక ముందే లేచి చలికాలంలో వణుకుతూ బావి నీటితో స్నానం చేశారట. అసలు అప్పటి వరకు ఎప్పుడు ఆయన వేడి నీళ్లతో తప్ప చన్నీళ్లతో స్నానం చేసేవారు కాదు. కానీ చలికాలంలో బావి దగ్గరికి వెళ్ళి అందులోనూ తల స్నానం చేయడంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ప్రతిరోజు నాగేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసుకుని వచ్చేవారట. ఒకరోజు ఎప్పుడైనా కుదరలేదనుకోండి, మరుసటి రోజు వెళ్ళి స్వామివారికి క్షమార్పణ చెప్పేసి మిగిలిన ప్రదక్షిణలు చేసేసి ఇంటికి వచ్చేసేవారు. అలా 30 రోజులు గడిచిపోయింది. కానీ ప్రతిరోజు ఏం చేసేవారు, అద్దం ముందుకు వెళ్ళి చూసుకునేవారు. పెద్దగా మార్పు ఏం కనిపించలేదు. అలా 30 రోజులు గడిచిపోయింది. 30 రోజులు ఆయన ఆ కలలో కనిపించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏవైతే చెప్పారో అలాగే చేశారు. కానీ 31వ రోజున ఆయన అనుభవంలో రాశారు, నమ్మండి నమ్మకపోండి, 31వ రోజు పొద్దున్న నేను ఎప్పట్లాగే నా ముఖం చూసుకున్నాను. నా ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి హద్దులు లేవు. ఆ మచ్చ పూర్తిగా మాయమైపోయిందిట. మళ్ళీ ఆయన ముఖం తన అసలు రూపాన్ని సంతరించుకుందిట. ఈ సంఘటన వాళ్ళ స్నేహితులకి అందరికీ చెప్పారు. తర్వాత ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారట. కానీ 25/9/1993న ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట. అంటే దాదాపుగా 40 ఏళ్ల తర్వాత, ఆయన నుదుటి మీద మచ్చ పోయిన 40 ఏళ్ల తర్వాత ఒక సదస్సులో పాల్గొనడానికి ఆయనేమో మద్రాసు వచ్చారట. ఈ మోహన్ గారు పర్యటన అంతా ముగించేసుకుని హిందూ ధర్మ అసోసియేషన్ కార్యదర్శి మీనాక్షి సుందరం గారిని కలిశారట. దాదాపుగా 1 గంట సేపు మాట్లాడారట. ఆ సంభాషణ మధ్యలోనేమో వాళ్ళ సావనీర్ కోసం కంచి మహాస్వామి వారి గురించి ఏదైనా ఒక వ్యాసం రాయమని చెప్పి అడిగారట. మహాస్వామి వారి గురించి మీకు ఏమైనా వ్యక్తిగత అనుభవం ఉందా అని చెప్పి అడిగితే ఈ మోహన్ గారు లేదు అని చెప్పేశారట. మళ్ళీ అదే ప్రశ్న మీనాక్షి సుందరం గారు వేస్తుంటే లేదు లేదు అనే మోహన్ గారు చెప్పారట. కానీ వాళ్ళ సోదరుడికి జరిగిన అనుభవం గురించి ఈ మోహన్ గారికి గుర్తొచ్చి చెప్పారు. చెబితే సరే మీరు దాన్నే ఏమో అనుభవంగా రాసి పంపించండి అని ఆయన చెప్పారట. తరువాత మీనాక్షి సుందరం గారి ఇంట్లో పరమాచార్య స్వామి వారి చిత్రపటాలను చూశారట మోహన్ గారు. చూసి మళ్ళీ ఆయనేమో ఈ లాడ్జ్లో ఉన్నారు కదా, మద్రాసు వచ్చారు కదా, తిరిగి వస్తుంటే హఠాత్తుగా పరమాచార్య స్వామి వారి రూపం ఆయన కళ్ళ ముందు కనిపించింది. ఈ ముఖాన్ని నేను ఎప్పుడో చూశాను అని అనిపించుకుంటున్నారు. కానీ ఎక్కడ చూశారో ఎప్పుడు చూశారో గుర్తుకు రావటం లేదు. ఆ ఆలోచన ఆయన మనస్సుని తీవ్రంగా తొలిచేస్తుంది. గదికొచ్చి కూర్చున్నట్ట. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అప్పుడు ఆ రోజు ముఖం మీద మచ్చ వచ్చినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి ముఖం మళ్ళీ ఆయన కళ్ళ ముందు కనిపించిందిట. అద్భుతాల్లోకెల్లా అద్భుతం, మీనాక్షి సుందరం గారి ఇంటి నుంచి తిరిగి వస్తుంటే కళ్ళ ముందు కనిపించిన ముఖము, కలలో కనిపించిన ముఖము, ఈ 2 ఒకటే. అలాగే మీనాక్షి సుందరం గారి ఇంట్లో చూశారు కదా ఫొటోసు, ఇవన్నీ ఒకటే. అంటే నాకు ఆ రోజు కల్లో కనిపించింది సాక్షాత్తు పరమాచార్య స్వామి వారన్నమాట అని. ఆ రోజు ఆ వికృతమైన రూపం నుంచి నన్ను కాపాడి నాకు సలహా ఇచ్చింది పరమాచార్య స్వామి వారా అని ఆనందంతో కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకంటే అప్పుడు ఆయన టీనేజ్లో ఉండేవారు. ఆ టీనేజ్లో ఉన్న సమయంలో స్వామివారి గురించి అసలు ఏమీ తెలియదు. అందుకే మీకేమైనా అనుభవాలు ఉన్నాయా అంటే వాళ్ళ సోదరుడి విషయమే చెప్పారు తప్ప ఈయనకి జరిగిన అనుభవాన్ని ఈయన చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈయన ఎప్పుడూ మహాస్వామి వారిని చూడలేదు కాబట్టి. ఆయనే స్వయంగా ఈ మోహన్ గారికి కలలో వచ్చి కరుణని చూపించారా అని తలుచుకుంటున్న కొద్దీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. అందుకే అంటారు,
దేవుడి లీలలు మనకు అర్థం కావు. భగవంతుడు ఏ పుణ్యాత్ముడి ద్వారా మనకి తన అనుగ్రహాన్ని అందిస్తాడో ఎవరికీ తెలీదు. ఇక్కడ వెంటనే కొంతమంది మూర్ఖులు ఇంక వాదన మొదలు పెడతారనమాట. వీడియోల మీద వీడియోలు చేసేస్తారు. మహాస్వామి వారి దగ్గరికి వెళ్తేట రోగాలు నయమైపోయాయి, మూర్ఖత్వాన్ని పెంచి పోషించేస్తున్నారు అని చెప్పి ఇంకా మామూలుగా మొదలు పెట్టరు. మూర్ఖులకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ మహాస్వామి వారు ఆ భక్తుడికి విభూది ఇచ్చేసి మచ్చని మాయం చేసేలేదు. కొన్ని నియమాలు చెప్పారు. సూర్యోదయానికి ముందే చల్లటి నీటితో తలస్నానం చెయ్యండి అని. అంటే ఆ తలస్నానం చేయటం ఏమవుతుంది? అలా చేయటం వల్ల శరీరంలో వేడిని తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుందనమాట. అలాగే ప్రతిరోజు ఒక్కరోజు కూడా మానకుండా ప్రదక్షిణాలు చేసి రమ్మన్నారు. అంటే మానసిక ఏకాగ్రత కోసం శారీరక వ్యాయామము అనమాట. అంటే ఆ 30 రోజుల పాటు క్రమశిక్షణ, నమ్మకం, భగవంతుడి పాదాల దగ్గర సర్వస్వ శరణాగతి చేస్తే ఆ సమస్య నయమైపోవడానికి ఒక మార్గం ఆయనకి దొరికిందనమాట. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు నియమాలు ఎందుకు పెడతారు? ఆ నియమాలు పాటిస్తే క్రమశిక్షణ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అని. కానీ ఈ నియమాలనే మూర్ఖత్వంగా కొట్టి పాడేస్తూ ఉంటారు. కొట్టి పాడేసి అవేమీ చెయ్యక్కర్లేదు, మనసుంటే చాలదా, మనసును భగవంతుడి పాదాల దగ్గర పెడితే సరిపోదా అంటారు. మరి మనసుంటే చాలు కదా, ఆకలేసినప్పుడు ఆ మనసుతో తినేయచ్చు కదా, ఆకలేసినప్పుడు అన్నం తినడం ఎందుకు కదా. భగవంతుడి లీలలు మనకి అర్థం కావు కాబట్టి అవి వ్యర్థము అని కొట్టి పాడేయకూడదు. ఇంకొక అద్భుతమైన లీలతో మళ్ళీ కలుసుకుందాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.